హలో అండి, ఈ వీడియోలో రుద్రవత్తి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ పత్తిలో గింజలని తీసేయాలి. తర్వాత ఇలా విభూతి అంటుకుంటూ చేతికి ఇలా మెల్లిగా దారంలాగా చేసుకోవాలి. పైన టైట్గా పట్టుకోవద్దండి, లూజ్గా పట్టుకొని కింద లాగుతూ ఉంటే ఇలా దారంలాగా ఈజీగా వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్ళకి విభూతి అంటుకుంటూ దారం తయారు చేసుకోవాలి. రుద్రవత్తి కోసం 365 వరుసలు చుట్టాల్సి ఉంటుంది. అందుకే దారం ఎక్కువగానే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదండి, ఇందులో కాస్త బియ్యం పోసామంటే మనము చుట్టేటప్పుడు పైకి దారం ఎక్కువగా రాకుండా కరెక్ట్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు 3 వేళ్ళకి ఇలా వీడియోలో చూపినట్టుగా 36 వరుసలు చుట్టుకోవాలి. తర్వాత ఇది ఒకవైపు ఇలా కట్ చేసుకోవాలి. ఇది 36 వరుసలు ఉంటుందండి. దీన్ని కోలకట్ట అంటారు. దీనికి ఒక రీఫిల్ కానీ లేదంటే ఇలా పెద్ద సూది కానీ పెట్టుకొని కరెక్ట్గా మిడిల్లో 365 వరుసలు చుట్టాల్సి ఉంటుంది. ఇలా వీడియోలో చూపినట్టుగా 365 సార్లు చుడుతూ ఉండాలి. సంవత్సరంలో 360 రోజులు ఉంటాయి కదండి, అందుకే 365 చుట్లు చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్నాక మెల్లగా సూది లాగేసి 2 కొనాలను కూడా ట్విస్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపినట్టుగా ట్విస్ట్ చేసుకొని మళ్ళీ ఆ 2 కొనాలను కలిపి మళ్ళీ ఒకసారి ట్విస్ట్ చేసుకోవాలి. అంతేనండి, రుద్రవత్తి రెడీ అయిపోయింది. ఈ రుద్రవత్తి శివుడికి చాలా ఇష్టం అండి. 365 రోజులు దీపం పెట్టని వాళ్ళు ఈ ఒక్క రుద్రవత్తిని వెలిగించుకున్నా కూడా పుణ్యం వస్తుంది. జ్యోతిర్లింగాల కథ అని కూడా ఉంటుందండి. దానికి కూడా ప్రతిరోజు ఒక రుద్రవత్తిని వెలిగించుకోవాల్సి ఉంటుంది. అలా 365 రోజులు 365 రుద్రవత్తులు తయారు చేసుకొని ప్రతిరోజు ఒక రుద్రవత్తిని వెలిగించాల్సి ఉంటుంది. వీడియో నచ్చిన వారు లైక్ చేయండి. మరియు మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.